పార్టీ దయా దాక్షిణ్యాలతో గెలిచి కేసీఆర్ గారి పార్టీ ఫండ్తో కేసీఆర్ గారి ప్రచారంతో గణపురంలో గెలిచి తిన్నింటి వాసాలే లెక్క పెట్టే విధంగా కడియం శ్రీహరి గారి కార్యాచరణ భూజుప్సాకరంగా ఉంది. అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ ఆయనను అంతరం ఎక్కించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు పెట్టడమే కాకుండా బిఆర్ఎస్ పార్టీ పరంగా చేసిన ప్రజాప్రతినిధులు, వారు కౌన్సిలర్ కావచ్చు లేదా సర్పంచ్లు కావచ్చు, వారిని ప్రలోభాలకు గురి చేసి పార్టీ మారితేనే మీకు పండిస్తామని చెప్పేసి ఈ రోజు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అసలు ఇప్పటి వరకు కడియం శ్రీహరికి ఏ ఎమ్మెల్యే కూడా సిడిఎఫ్ లేదు. ఎవరికి కూడా అభివృద్ధికి సంబంధించిన పనులు రాష్ట్ర స్థాయిలోనే శూన్యం. మరి ఈరోజు 14 కోట్ల రూపాయలని చెప్పేసి ఫ్లెక్స్ల స్పెషలిస్ట్ 1400 కోట్ల రూపాయలు మంజూరయ్యని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు తప్ప ఎక్కడ ఆ పనులు జరగడం లేదు. 147 కోట్లతోటి ఆర్ఎస్ పెన్కునాల్ సిసి లైనింగ్ అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వేసిన లైనింగ్ ఎక్కడ ఉన్నది? డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం 40 కోట్లు మంజూరు అన్నాడు. ఎక్కడ వేసిన బొంగలు ఎక్కడే ఉన్నది? ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు నత్తనడక నడుస్తున్నాయి. పునాదుల దగ్గరనే ఆగిపోయిన పరిస్థితి. 60 కోట్ల రూపాయలతోటి మున్సిపాలిటీ అభివృద్ధి అన్నారు. ఆడవాళ్ళు కూడా ఎక్కడ కనిపిస్తలేదు. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో కేసీఆర్ ఫ్లెక్స్ లో ఐరన్ స్టాండ్స్ తోటి ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. మున్సిపాలిటీ కమిషనర్ ను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే ఆ ఫ్లెక్స్ లను తొలగించాలి. లేదా ఒకవేళ కనుక అడ్వర్టైజ్మెంట్ కు మున్సిపాలిటీకి ఏదైనా లాభం జరుగుతుంది, ఎక్కడైనా హోర్డింగ్స్ పెట్టుకుంటే ఆ పరిధిలో లాభం జరిగే విధంగా ఉంటుంది. గతంలో హైదరాబాద్ లో కూడా చేశారు. దాని సైజును బట్టి మున్సిపాలిటీకి ఫీజు కట్టి ఇన్ని రోజులు పెట్టుకోవచ్చు లెక్క ఉంటుంది. నెల, 2 నెలల, 3 నెలల, సంవత్సరాల కాలం నుండి, అంటే ఓ సంవత్సరం మున్సిపాలిటీ అయితే అప్పటి నుండి కూడా ఆ ఫ్లెక్స్లు అలానే ఉంటున్నాయి. వెంటనే ఆ ఫ్లెక్స్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదా ప్రభుత్వ అనుమతితో ఫ్లెక్స్లు పెట్టేది ఉంటే దానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడుగా కేసీఆర్ గారికి నమ్మిన బట్టుగా, రాముడికి హనుమంతుడు లాగా 2001 నుండి ఆయన చనిపోయే రోజు వరకు కూడా కేసీఆర్ గారి అడుగులు జాడకునే కాకుండా ఆయన గీచిన గీత లేదా అప్పచెప్పిన బాధ్యతను సమర్థవంతంగా తీసుకుపోయి చివరి రోజు, ఆ రోజు మీరు అందరితో నేను ప్రెస్ మీట్ మాట్లాడతాను, దేవాలయాల మీద జిల్లా స్థాయిలో ఒక కార్యాచరణ తీసుకోవాలి. ప్రత్యేకంగా గన్పూర్, నర్సంపేట్, భూపాలపల్లి ఈ 3 నియోజకవర్గాల్లో అత్యధిక ఆయకట్టు ఉంది. సో ఒక గన్పూర్లోనే రైతుల కోసం రాజన్న పాదయాత్ర కాదు, ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం తీసుకుంటామని ఆయనకు మరి తీవ్ర గుండెల వచ్చే రోజు ముందు మాట్లాడుకోవడం జరిగింది. ఆ కార్యాచరణ జరగక ముందే వారు 31వ తారీఖు రాత్రి 12:51 కరోనా పదించడము చాలా బాధాకరం.
బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. తెలంగాణ అభివృద్ధిని కూడా ఒక ఉద్యమంగా, ఒక యజ్ఞంగా ముందుకెళ్లాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపుల్లో భాగంగానే దేవాలయాల పైన జిల్లా స్థాయిలో ఒక కార్యక్రమం తీసుకున్నామని శ్రీకారం చుట్టడం జరిగింది. గన్పూర్ బీఆర్ఎస్ పార్టీకి పెద్ది సుదర్శన్ రెడ్డికి నాకు 3-4 సందర్భాలలో వారి సహకారం ఎంత గొప్పగా ఉంటుందంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 4 సార్లు రాజీనామా చేస్తే స్పీకర్ గారు ఆమోదం చెందకపోతే ఆనాడు పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా దాంట్లో ఉన్నాడు. 5వసారి రాజీనామా చేసి దాని ఆమోదం తీసుకున్న తర్వాత కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయి అక్టోబర్ 29, 2011లో బీఆర్ఎస్ పార్టీలో నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన తర్వాత వరంగల్ జిల్లాకు రావాలనే క్రమంలో గన్పూర్లో విజయరామారావు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఉండగానే అరూర్ రమేష్ గారు బీఆర్పీ నుంచి వెళ్ళి ఆయన కూడా టిఆర్ఎస్ పార్టీలో ఆనాడు చేరడం జరిగింది. ఒక జిల్లా నాయకుడిగా అందరినీ సమన్వయం చేసి నా ఏలు పట్టుకొని హైదరాబాద్ నుండి ఇక్కడికి తీసుకురావడం కాకుండా కరుణాపురం నుండి దాదాపు 160 కిలోమీటర్లు 12 రోజుల పాదయాత్ర నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింప చేయడం జరిగింది. 5 నియోజకవర్గాలలో ఆ రోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి రాజన్న అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని మన కోసం వచ్చిండు అని చెప్పేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పాదయాత్ర జరిగిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. వారి మీద వాళ్ళ కొట్టుకొచ్చినట్టు వివక్ష కనబడుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన మొత్తం కూడా ఒక వినాశనకరమైన పాలన నడుస్తుంది, ఒక రాక్షస పాలన నడుస్తుంది. దాదాపు 87 క్రిమినల్ కేసెస్ ఉన్న రేవంత్ రెడ్డి కన్స్ట్రక్షన్ లేదు కానీ డిస్ట్రక్షన్. హైడ్రా పేరుతోటి అనేక సార్లు హైకోర్టు వేసినప్పటికీ కూడా హైకోర్టు అన్నా సుప్రీంకోర్టు అన్నా ఆయనకు రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అనేక హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఆ డిస్ట్రక్షన్ నేషన్ మార్చుకోవడం లేదు. మూసీ ప్రక్షాళన పేరుతోటి వందలాది ఇల్లు కూలగొట్టే పరిస్థితి, హైడ్రా పేరుతోటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ అని చెప్తూ అక్కడ ఇల్లు కూలగొట్టే పరిస్థితి. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదు. కేసీఆర్ గారు నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతున్నాయో 2 లక్షల ఇల్లు ఏవైతున్నాయో అవి మాత్రమే నిరాశ్రయులకు ఆ ఇల్లు పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు. ఆ భాష, ముఖ్యమంత్రి గారి భాష ఎట్లా ఉన్నదంటే, గోలు తీసేస్తాం, కడుగులు పెట్టి గోళీలు ఆడుకుంటాం, పేగులు తీసి మెడలో వేసుకుంటాం, తొక్కుకుంటా పోతాం అని చెప్పేసి కేసీఆర్ గారిని ఎప్పుడు ఆయన స్థాయి తగ్గకుండా మరి మాట్లాడడం, కేసీఆర్ గారిని అనేక రకాలుగా మానసిక క్షోభకు గురయ్యేటట్టు మాట్లాడేది మనం చూస్తున్నాం. ఎప్పుడు
చావు 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 నోట్లకెళ్ళే మరి రేవంత్ రెడ్డి చావు గురించే మాట్లాడతారు. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారు. అంతేకాకుండా ఈ రోజైతే నిరుద్యోగులను ఇంటిని తాగమని తావమంటున్నారు. అదే ఇంజనీరింగ్ విద్యార్థులకు క్రిమినల్ వేస్టేజ్ తో పోలుస్తా ఉన్నాడు. ఈ దేశ భవిష్యత్తులో నిర్మించే ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ గా మాట్లాడే పరిస్థితి. ఈ రకంగా దీంతో పాటు విగ్రహాలను కూల్చేయండి, బిఆర్ఎస్ గద్దలను కూల్చేయండి. నిన్న పెద్ద సుదర్శన్ రెడ్డి గారి స్మారకంగా విగ్రహం పెడతారంటే అక్కడ కాంగ్రెస్ గూండాల చేత విగ్రహాన్ని కూల్చేసే పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రైవేటు స్థలంలో విగ్రహ స్థాపన చేస్తా ఉంటే ప్రభుత్వ అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వము నాయకులు ఉసుగొల్పి కూడగొట్టే ప్రయత్నం చేస్తే ఉద్రిక్తత మధ్యలో మరి అక్కడ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఈ రకంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అభివృద్ధి శూన్యము, రైతుల పాలిటి రాక్షసు లెక్క రైతుల మీద కక్ష తీర్చుకుంటా ఉన్నాడు. ఈరోజు రైతులు అష్ట కష్టాలు పడుతూ దాదాపు ఇప్పటికే 300-400 టీఎంసీలు నీళ్లు తెలంగాణ దాటి ఆంధ్ర దాటి సముద్రంలో కూడా పరిస్థితి. సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ నుంచి వెళ్ళి ప్రాణహితకు సంబంధించిన ఒక నది ద్వారానే దాదాపు 300 టీఎంసీ దాటి వెళ్ళిపోయింది. విడ్ మేనేజ్ దగ్గర దాదాపు 22 టీఎంసీల నీళ్లు ఉంటే వాటిని లిఫ్ట్ చేయకుండా అట్లే స్టోర్ చేసి పెట్టారు. లక్షల క్యూసెక్ల నీళ్లు ఈరోజు అన్నారం బ్యారేజ్ దగ్గర సుందిల దగ్గర ఉంటే వాటిని లిఫ్ట్ చేయడం లేదు. కానీ ఆంధ్రకు మాత్రం నీళ్లు దోసి పెడతా ఉన్నారు. మన దగ్గర లిఫ్ట్ చేయట్లేదు, ఆంధ్రులు మాత్రము పట్టుసీమ దగ్గర నీళ్లను లిఫ్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది, వరుణ దేవుడి కోసము యాగాలు చేయడం మేము వ్యతిరేకం కాదు, కానీ సిద్ధంగా ఉన్న మోటార్లను ఆన్ చేయాలని డిమాండ్ చేస్తారు. కాళేశ్వరకు సంబంధించిన అన్ని మోటార్లను వెంటనే ఆన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 400 హామీలను ఈ 15 ఆగస్టు నుంచేలైనా ప్రారంభించాలని బిఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక కేసీఆర్ గారి మంత్రివర్గంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న నాటి నుండి నాతో ఎవ్వడుండి మరి హెల్త్ యూనివర్సిటీ సాధించడంలో కావచ్చు, అదేవిధంగా కాళోజీ కళాక్షేత్రాన్ని తీసుకురావడం కావచ్చు, జిల్లాకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడున్న హెల్త్ సిటీ హాస్పిటల్ తీసుకురావడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సహకారం గొప్పగా ఉన్నది. కారణం ఏదైనప్పటికీ నా ఉప ముఖ్యమంత్రి పోయినప్పుడు జనవరి 25వ తారీఖు నుండి ఏప్రిల్ 27వ తారీఖు అంటే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి నాతోనే ఉంటూ నా బాధలో పాల్పంచుకుంటూ మరి అలాంటి కార్యక్రమంలో ఒక వార్డు మెంబర్ కూడా ఏదైనా ఆయనకు నష్టం జరిగితే పార్టీ వదిలిపెట్టి పోతారు. జిల్లా నేతగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నన్ను ఓదార్స్తూ ఎటు ఏ పార్టీకి పోకుండా ఉండడానికి బిఆర్ఎస్ పార్టీలో ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, కేసీఆర్ గారు నన్ను పంపించిండని 4 సార్లు రావడం జరిగింది. అప్పటికి రైట్ ఇన్ఫర్మేషన్
యాక్ట్ ద్వారా బీజేపీ వాళ్ళు అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు బడ్జెట్ లేదు, ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదని ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్పేసి మరి హెల్త్ డిపార్ట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత అది స్వయంగా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకొని రాజధాని తప్పేం లేదు, జరిగిపోయింది సార్లు కలుదా బ్రహ్మ అని చెప్పేసి నన్ను స్వయంగా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గరికి స్వయంగా తీసుకుపోయి వారితో పాటు వినోద్ కుమార్ గారు అక్కడ, సంతోష్ కుమార్ గారు, అదేవిధంగా వేణుగోపాల్చారి గారి సమక్షంలో కేసీఆర్ గారిని కలవడం జరిగింది. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. కేసీఆర్ గారు నన్ను ఆలింగనం చేసుకొని, రాజయ్య నీ మీద అనేక మంది సిలువలు పలువలు చేసి చెప్పడం వల్ల నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. నీ నియోజకవర్గాలు ఎవరు కూడా ఏడు పెట్టరు, నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ఫండ్స్ తీసుకోమని చెప్పేసి, ఏ పనైనా కూడా మంత్రుల దగ్గరికి వెళ్ళకు, నా దగ్గరికి రమ్మని చెప్పేసి మరి ఆనాడు కేసీఆర్ గారి ఆశీస్సులు మళ్ళీ పొందడానికి కానీ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడానికి కానీ చొరవ ఉంటుంది అక్కడ. ఇంతకుముందు అనేక సార్లు చెప్పిన అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానము గణపూర్ అభివృద్ధి చెందిందంటే ఆ అభివృద్ధి ఇప్పటి వరకు ఉంది. దీనికి అదనంగా ఒక పైసా 1% కూడా ఇప్పుడు అభివృద్ధి జరగడం లేదు. ఆ 4వ స్థానం అభివృద్ధి జరగడానికి మరి పెద్ద సుదర్శన్ రెడ్డి గారి పాత్ర మరి చాలా గొప్ప పాత్ర అని చెప్పేసి సవినయంగా మనం చేసుకుంటున్నాం. వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో ఒక పక్క అటవీ భూములు, రెండో పక్క ప్రభుత్వ భూములు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు వాటిని కాపాడుకుంటూ వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కబలిస్తున్నారు. అధినాయకుడు కడియం శ్రీరే అటవీ భూములను కబలిస్తూ ఉంటే మేము చేస్తే తప్ప అని చెప్పేసి మండల నియోజకవర్గ నాయకులు ఎక్కడ వీలైతే అక్కడ మరి భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు. దేవాదుల విషయంలో కనీస అవగాహన లేని కడియం శ్రీ చిన్నపిల్లగాని చేసిన లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. దేవాదుల ప్రాజెక్టులో దాదాపు సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే ఆలేరు వరకు నీళ్ళు అందించడానికి దాదాపు 38 టీఎంసీల నీటిని ఎత్తిపోయవలసిన అవసరం ఉంటుంది. సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గర 365 రోజులు లిఫ్ట్ చేయడానికి 6 నుండి 7 టీఎంసీల నీటి సామర్థ్యం ఎప్పుడు అక్కడ మనకు అందుబాటులో ఉంటుంది. కానీ కనీసం ఈ రోజు వరకు 1 ఎకరానికి దేవాదుల నీళ్ళు ఇవ్వలే. గతంలో రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు చెప్పినట్టు, సీఎం చెప్పినట్టు 3000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే 1 ఎకరా కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఎన్నిసార్లు మాట్లాడినా కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డంటే కలిగించిన పరిస్థితి ఉన్నది. కమిషన్ల కోసము ఎస్టిమేషన్స్ పెంచిండు. నేషనల్ ఉప్పుగల రిజర్వాయర్ 1 కెనాల్ ఉంటే ఆ కెనాల్ కింద 1 ఎకరం కూడా ఆ ఊరులో కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, ఉప్పుగల్లు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. కనీసము ఇప్పటి వరకు స్లూయిస్ అంటే తూము దగ్గర ఇప్పటి వరకు అఫీషియల్ గా ఓపెన్ చేసింది కూడా లేదు. మొదటి 1 కిలోమీటర్ కూడా పని పూర్తి కాలేదు. అదేవిధంగా 104 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఫండ్లు 2023లో మంజూరై శంకుస్థాపన చేసుకుంటే ఇప్పటి వరకు 2 లిఫ్టులు
నత్తనడక నడవడం కూడా జూలై 1వ తారీఖే నీళ్ళు ఇస్తా అన్నాడు. జూలై 1 పోయింది. ఆగస్టు 14వ తారీఖు ఆర్ఎస్ మెయిన్ కెనాల్ నీళ్ళు ఇస్తా అన్నాడు. డేట్లు పెట్టడం తప్ప చిత్తశుద్ధి కడియం శ్రేయర్కి లేదు. గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఒక ఊర్లో ప్రారంభించడానికి ఆ ఊర్లో ఉన్న మహిళా గ్రూప్ సంబంధించిన అందరి మహిళలను అక్కడికి వచ్చినట్టు చేసి వాళ్ళకు ఇందిరమ్మ చీరలు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి చేస్తున్నాడు. ఇందిరమ్మ చీరల పేరుతోటి సభలు నిర్వహించే హీన స్థితికి కడియం శ్రేయర్ వచ్చింది. ఈ పరిస్థితులన్నీ చూస్తా ఉంటే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ రేవంత్ రెడ్డికి ఇక కడియం శ్రేయర్కి కర్రు కాల్చే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.